హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎపిసోడ్ రివ్యూస్, స్పెషల్ అనాలిసిస్లు, ఎలిమినేషన్ అప్డేట్స్ మైదర్ వైబ్స్లో ఉంటాయి. అండ్ ప్రోమో అనాలిసిస్, ఓటింగ్ పోల్ అనాలిసిస్లు ఇందులో ఉంటాయి. అది ఆల్రెడీ ముందు చెప్పాను. సో ఎవరైనా ఎపిసోడ్ రివ్యూ చూడకపోయినట్టయితే మైదర్ వైబ్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇంకా ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే, ప్రోమో ఈజ్ గుడ్, బాగా అనిపించింది. అంటే ఎందుకు బాగా అనిపించింది అంటే, ఫ్రమ్ ద డే వన్ వీ కెన్ సీ దట్ ఫైర్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. బట్ ఏమో ప్రోమో చూసి మనం కంప్లీట్గా డిసైడ్ కూడా అయిపోలేం లేండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రోమోలలో ఉన్నంత స్టఫ్ ఎపిసోడ్స్లో ఉండట్లేదు కదా. ఇప్పుడు ప్రోమోల్లో మనకి ఏంటంటే జుబ్ 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 టిరిడిరిడియం, జుబ్ 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 టెరడేరడియం అని మ్యూజిక్లు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏదైనా ఎమోషనల్ సీన్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా ప్రోమోలో టీరేడేడే అని చెప్పి పిచ్చితల్లే వీడియో వేస్తుంటారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవన్నీ. అందువల్ల అలా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా అక్కడికి చూస్తున్నప్పుడు ఏం అనిపించదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మేబీ ఇది కూడా అట్లే అవ్వచ్చేమో, చెప్పలేం మనం. బట్ డిపెండ్స్. బాగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అదే హైదరాబాద్లో ఉన్న కొంచెం దర్ఫీ కేఫ్ స్టార్ట్ చేశాయి కదా. సో ఇంటర్వ్యూస్ పని మీద తిరుగుతున్నాను మొత్తం. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మన దర్ఫీ కేఫ్. ఎవరైనా ఎప్పటివరకు విజిట్ చేయకపోతే చేయండి. నెక్స్ట్ లెవెల్ కాఫీస్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ టీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి మన దగ్గర. ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, శాండ్విచ్, బర్గర్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. సో ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే. సో దానికోసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం, మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ. ఐ థింక్ మెట్ లక్డీ కపూర్ మెట్రో స్టేషన్ కింద వెళ్తున్నా. సో ఇంటర్వ్యూ ఉంది. సుధీర్ బ్రో అని, సుధీర్ టాక్స్ ఆదాన్, మీకు ఐడియా ఉంటుంది. అతను చాలా ఇంటర్వ్యూస్ మీరు చూసే ఉంటారు. అతను ఇంటర్వ్యూ ఇప్పుడు అవుతుంది, దానికి వెళ్తున్నా. అయితే ఇంకా సో అందుకే ఇలా కార్లో చేస్తున్నా, ఏమనుకోవద్దు దానికోసం. అయితే సో నాకు ప్రోమోలో మెయిన్ ఓకే బాగా అనిపించింది కొద్ది గొప్ప. ఎందుకంటే నాగార్జున గారు లాంచ్ టైంలో ఏదో టాస్క్ ఇచ్చినట్టుగా మనకు చెప్పారు. అది మనకు చూపించలేదు. మేబీ తర్వాత వీళ్ళే ఆ టాస్క్ ఇచ్చి నాగార్జున గారి పేరు చెప్పేసి ఉంటారు. అంటే ఆల్రెడీ నాగార్జున గారు ఏదైతే ఒక కామనర్ ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చినప్పుడల్లా ఒక కామనర్కి ఆ ఇద్దరు సెలబ్రిటీస్లో ఒకరికి ఒక వర్క్ అసైన్ చేసేది ఏదైతే ఇచ్చారో, సో అది వాళ్ళకి అప్పచెప్పారు కదా. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ ఆల్సో. అది అనుకున్నంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఒక్కరే అందరి బట్టలు ఉతకాలి, ఒక్కరే అందరికి వంట వండాలి, ఒక్కరే అంతా చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందువల్ల ఏంటంటే ఇంక నాకు తెలిసి మళ్ళీ ఏదో ఒక డిస్కషన్ లాగా ఏదో అయ్యి ఉండొచ్చు. కెమెరాల ముందుకెళ్ళి ఏదో చెప్పుంటారు, బిగ్ బాస్ మేము ఇది చేయలేము ఇంత ఇంత అయితే. సో ఇట్లా కాదు కదా, మరి టూ మచ్ అయిపోయింది, కొంచెం కూడా కాదు, మా వల్ల కాదని చెప్పేది చెప్పుంటారు. సో మేబీ దానివల్ల ఏంటంటే కొంచెం ఇప్పుడు ఆ టాస్క్లు అవన్నీ చేంజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారు. సో ఇప్పుడు అది ప్రోమోలో మనకైతే అదే కనబడుతుంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో అంటే ఆ వర్క్స్ డివైడింగ్ ఏదైతే ఉంటుందో దానికోసం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎవరిని కూడా ఒకటి మనం ఎపిసోడ్ చూసిన తర్వాత వర్క్స్ విషయంలో ఎవరైనా ఎగ్గొట్టడానికి ట్రై చేసినట్టయితే మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే సీరియస్లీ ఇప్పుడు మన ఇల్లులు మహా అయితే ఎంత ఉంటాయి అబ్బా, ఒక పోనీ హైదరాబాద్లో బాగా లగ్జరీగా ఉండే ఫ్లాట్లు కూడా ఒక 1500 ఎస్ఎఫ్టీ అలా ఉంటాయి అంతే. 3 BHKలు అంత ఉండడం కూడా గొప్పే. 1200, 1300 ఎస్ఎఫ్టీల్లో కూడా అయిపించేస్తున్నారు ఈ మధ్య 3 BHK ఫ్లాట్లు. బాగా పెద్ద పెద్ద ఫ్లాట్లు కొన్ని ఉంటాయి, అవి వేరు. కానీ జనరల్గా 3 BHK అంటే ఇప్పుడు 1500 లో 1500 మాక్సిమం 2000 ఎస్ఎఫ్టీ అంతే. బట్ అది బిగ్ బాస్ ఇల్లు ఏంటి, అది ఈజీగా అదొక ఏమంటారు అరౌండ్ నాకు తెలిసి ఒక 3000-4000 ఎస్ఎఫ్టీ ఉంటుంది అది. సో అంత పెద్ద ఇంటిని క్లీన్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అండ్ 15 మంది తాలూకు బట్టలు ఉతకడం, అందరికి వంట చేయడం, అందరూ తిన్న ప్లేట్లు కడగడం, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అదే అంటున్నా. సో అట్లాంటప్పుడు అది మనం అది వాళ్ళు ఒకవేళ పని ఎగ్గొట్టడానికి ట్రై చేసినా కూడా మనం వాళ్ళనైతే ఏం బ్లేమ్ చేయలేము. ఇది రాగానే ఇట్లాగా ఇది కామనర్స్ సెలబ్రిటీస్ అనేది డివైడ్ చేసి సెలబ్రిటీలకే వర్కప్ చెప్పి కామనర్స్ అందరినీ ఖాళీగా కూర్చోబెడతాం అని చెప్పి కామనర్స్కి ఏమో మెయిన్ హౌస్ అని చెప్పి సెలబ్రిటీస్కి అవుట్ హౌస్ అని చెప్పి ఇట్లా చేసి ఇవన్నీ కూడా అదేమో అన్నెసెసరీ స్టూపిడ్ థింగ్స్. అది అంటే ఎక్కడో ఇది అన్ఫెయిర్ అనిపిస్తుంది. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అన్ఫెయిర్ అవుతుంది ఓవరాల్గా. నిన్న అలా అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే
వర్క్స్ కొంచెం డివైడ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. బ్యాడ్జెస్ ఏవో వచ్చాయి. సో బ్యాడ్జెస్ వచ్చిన దాన్ని బట్టి వర్క్స్ అయితే డివైడ్ చేసుకుంటున్నారు. సో ఓకే, చూడాలి మరి ఇక. సో కుకింగ్ కోసం మాట్లాడుకుంటున్నారు. కుకింగ్ చేసిన వాడు క్లీనింగ్ చేయమని చెప్పి కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. సో ప్లేట్ క్లీనింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్ మళ్ళీ సెపరేట్ ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఎప్పటికప్పుడు కుకింగ్ చేసుకుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకొని తిన్నట్టయితే మరి దానికి వేరే అని మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా అందరూ కలిపి కుకింగ్ చేసినట్టయితే అప్పుడు యుటెన్సిల్స్ క్లీనింగ్ అనేది ఒకరికి డ్యూటీ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఇలాగా వర్క్స్ అయితే డివైడ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఈయన హరీష్ ఏంటంటే, హరీష్తో ఒక ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆయన వల్ల మనకి ఇప్పుడు కొంచెం ఫైర్ ఉన్నట్టు అనిపిస్తోంది కానీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే ఐ విల్ టేక్ కాల్ అంటే, బట్ నీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది అవతల పర్సన్స్ కదా. నువ్వు ఏదైతే కాల్ తీసుకుంటున్నావో దానివల్ల నువ్వు బ్యాడ్జ్ ఉంది నాకంటే, నువ్వు బ్యాడ్జ్ ఉన్నంత మాత్రం యూఆర్ నాట్ దట్ మచ్ సుపీరియర్ అని కాదు కదా. యూఆర్ నాట్ గ్రేట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమాండ్ అన్నట్టు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏం మరీ కమాండింగ్ కూడా చేయలేదు. ఆవిడ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేస్తే బెటర్ కదా అని చెప్పారు. అది కొంచెం మంచి మంచి ఆలోచనే. బట్ మనీష్ వాంట్ టు సే సంథింగ్, మనీష్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్, బికాస్ మనీష్కి కూడా ఏదో ఒక ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు. ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని గురించి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తీసుకొని దెన్ ప్రొసీడ్ అవ్వడం బెస్ట్. బట్ అట్లా కాకుండా ఐ విల్ టేక్ ద కాల్, ఐ విల్ డిసైడ్, దిస్ ఇస్ మై బ్యాడ్జ్, నాకు బ్యాడ్జ్ ఉంది నీకు బ్యాడ్జ్ లేదంటే అది పొగరు కిందకు వస్తుంది. అతను చెప్పింది అంటే అదే అంటున్నా, లాజికల్గా ఇట్ ఈస్ రైట్ మేబీ, బట్ ఏమంటారు, ఆరగెన్స్ ఫీలింగ్ ఉంటుంది, చాలా పొగరు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది మనీష్కి కొంచెం హెల్ప్ అవ్వచ్చు, హరీష్కి కొంచెం డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. సో అలా అనిపిస్తుంది. అంటే ఇది ఒక రోజుకి అయిపోయేది కాదు, ఒక రోజుతో మొదలయ్యింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది అండ్ ఫర్దర్గా ఇంకా చాలా రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు డెఫినెట్గా అంత ఆరగెన్స్తో ఉంటే మాత్రం వర్కౌట్ కాదు కదా. సో దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఏమో మరి ఇంకా నాకు తెలీదు. అమ్మవారు కూడా వచ్చి సో నాకు ఐడియా లేదు. బట్ ఏమో ఐ ఫీల్ లైక్ ఏమో హరీష్ అలా అనడం అయితే నాకు రాంగ్ అనిపించింది. ఏమో నోటితోలకి అయింది డబ్బా కొంచెం, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అది కొంచెం ఎక్కువ ఉంది మనిషిలో. అంటే ఇప్పుడు అదే అంటున్నా, అది రాంగ్ వర్డ్స్ కాదు, రాంగ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. నాకు బ్యాడ్జ్ ఉంది నీకు బ్యాడ్జ్ లేదు, బ్యాడ్జ్ లేకపోతే మాట్లాడకూడదు, బ్యాడ్జ్ లేకపోతే మనిషి కదా. అక్కడ యాజ్ అ హౌస్ మేట్గా హీఈస్ ఎ పార్టిసిపెంట్. ఇప్పుడు మీరంతా ఓనర్స్ లెక్క వస్తారు, మీరందరూ లోపల ఉన్నారు కాబట్టి. ఇలాగే ఆయన కష్టపడి వచ్చినాడు ఈ లోపలికి, ఆయన ఏమి ఫ్రీగా ఏం తెచ్చుకోలేదు కదా. సో అట్లాంటప్పుడు యూ కాంట్ సే దట్. అది నాకు నచ్చలే, నాకైతే అలా అనిపించింది పర్సనల్గా. బట్ ఏమో మరి చూడాలి ఇంకా. అండ్ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కూడా ఓకే అట్లీస్ట్ యాక్టివ్గా ఉన్నారు. బట్ ఓవరాల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, వచ్చిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొద్దో గొప్ప ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళిద్దరూ కొంచెం యాక్టివ్ కనపడ్డారు ప్రోమోలో. మరి మేబీ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్లో తనుజ మరి యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది మనకి. ఆల్ డిపెండ్స్. అదే అంటున్నా కదా, ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు డే 1 నుంచి కొంచెం స్ట్రాంగ్గానే ప్లాన్ చేశారు. అండ్ ఒకరిద్దరు పర్సన్స్ వల్ల గట్టిగా జరుగుతున్నాయి. అండ్ అలేకే చిటిపికల్స్ 5వ వారం వస్తుంది అనుకుంటా. ఆ పిల్ల వచ్చిన తర్వాత ఇంకొన్ని గొడవలు జరుగుతాయి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ సీజన్ ఏదో ఒకటి చేసి లేపాలని అయితే డిసైడ్ అయ్యారు వాళ్ళు. బట్ సోషల్ మీడియా మొత్తం మీమర్సేనప్ప. ఏదైనా ఒక షోని లేపాలన్నా, ఏదైనా ఒక షోని తొక్కాలన్నా సరే మీమర్స్ని బట్టే ఉంటుంది మొత్తం అంతానా. మీమర్స్ ఏమో మొత్తం అంతా మౌలి భజనలో మునిగిపోయారు మొత్తం. మొత్తం ఇంకా రాజమౌళి భజన కంటే ఈ మౌలి టాక్స్ భజన ఎక్కువైపోయింది అసలు. ఆ పనిలో బిజీగా ఉన్నారు మొత్తం అంతా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఈ బిగ్ బాస్ని ఎవరు దేకట్లేదు. ఏదో నిన్న గ్రహణం ఎఫెక్ట్ ఉండడం వల్ల నాకు తెలిసి కొంతమంది ఇంట్లో కూర్చొని చూసుంటారేమో కానీ టీవీల ముందు కూర్చొని బయటికి వెళ్ళరు కాబట్టి ఫుడ్ కూడా ఆ టైంలో తినరు కదా. సో ముందే తినేసి కూర్చుంటారు కాబట్టి మేబీ అప్పుడు కొంచెం రేటింగ్స్ బాగా వచ్చి ఉండొచ్చేమో. కానీ ఏమో సోషల్ మీడియాలో దీనికి హైప్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆ హైప్ ఉంటేనే దీనికి ఆ రీచ్ అదంతా జరుగుతుంది. బట్ ఏమో చూడాలి మరి. అలేఖ్య వచ్చిన తర్వాత సోషల్ మీడియాకి హైప్ ఉంటుంది. అంటే అలేఖ్య కాదు, అదే రమ్య, అలేఖ్య టీపీకెల్స్ రమ్య వచ్చాక అదే సోషల్ మీడియా హైప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆ ట్రోల్స్ అనేవి వస్తాయి. సో ఆటోమేటిక్గా మార్కెట్ వెళ్తుంది, జనాల్లో తెలుస్తారు, అంతా ఉంటుంది. అది మరి. సో చూడాలి. వీళ్ళైతే ట్రై చేస్తున్నారు, బీబీ టీం అయితే కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏంటి మరి పరిస్థితి అనేది. సో అది గైస్, ఇది ప్రోమో. నాకైతే ప్రోమో కొంచెం బాగా అనిపించింది. అంటే ఇది నామినేషన్ ప్రోమో కూడా కాదు, బట్ స్టిల్ కొంచెం ఫైర్ ఉన్న ఫీలింగ్ వచ్చింది.
ఆ ఫైర్ హరీష్ వల్లే వచ్చింది. బట్ హరీష్ ఆ మాట అనడం అనేది అతని arrogance ని చూపిస్తోంది, అతని arrogance ని ప్రూవ్ చేస్తోంది. సో దట్స్ వై హీ ఈస్ వెరీ రాంగ్ ఫర్ మీ. సో మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్రోమో చూసిన తర్వాత. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మన వీడియో నెక్స్ట్ వీడియో. బై.